బ్యాక్ టు న్యూస్. షిరిడి ట్రైన్లో మొత్తం 3 బోగీలను దోచేశారు దోపిడీ దొంగలు. అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ప్రయాణికుల బ్యాగుల్ని కొట్టివేశారు. నగదు ఎత్తుకెళ్లారు. బోగీల్లో అటు ఇటు తిరగడం చూసి అక్కడున్న వాళ్ళంతా రైల్వే స్టాఫ్ అనుకున్నామని చెప్తున్నారు. బీదర్ దగ్గర తాము గొడవ చేస్తేనే రైల్వే పోలీసులు వచ్చారని అంటున్నారు. 2 సార్లు చైన్ లాగితే ట్రైన్ను ఆపేంత వరకు రైల్వే పోలీసులు పట్టించుకోలేదంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. షిరిడి నుండి కాకినాడకు వెళ్తున్న ట్రైన్ బీదర్ సమీపంలో చోరీకి గురి కావడం జరిగింది. దాదాపు 3 బోగీలలో దోపిడీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్ళ లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా మనతో పాటు ఉన్నారు. ఏం జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటండి, ఎప్పుడు ఈ చోరీ జరిగింది? ఎంతమంది వరకు బాధితులు ఉంటారు? ఏంటి? మేము షిరిడి నుంచి స్టార్ట్ అయ్యాము. సో పెరళి అనే స్టేషన్ వచ్చింది. అక్కడ 40 మినిట్స్ 50 మినిట్స్ ఆపడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1:30 ఆ టైంలోని మేము ఏంటంటే 1:30 టైంలో పడుకుని పోయాం అందరం. సో మా మమ్మీ 1:30 ఆ టైంలోనే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఉంది. సో తర్వాత మళ్ళీ 3 o'clock అలా మెలుగు వచ్చి గొడవ అవుతుందని మెలుగు వచ్చి చూసరికి హ్యాండ్ బ్యాగ్ లేదు. అంటే ఏంటైందని చూసి మా కో ప్యాసింజర్స్ అందరూ అడిగితే అందరూ హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయి ఉన్నాయి. మా కోచ్లోని B5 కోచ్లోని మొత్తం B5లోని B4లోని B6లోని అన్నింటిలో కూడా కోచ్లోని మొత్తం హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయి ఉన్నాయి. అందులో మాకు గోల్డ్ ఉన్నాయి, హౌస్ కీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటికి లాక్ ఓపెన్ చేయడానికి వెళ్ళడానికి కూడా లేదు. గోల్డ్ ఒకటే ఉంది. మిగతా మొబైల్స్ అన్ని కూడా మేము లక్కీగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా పక్కన పెట్టుకుని ఉన్నాం. సో మొబైల్స్ అన్ని సేవ్ అయ్యాయి మా ప్రస్తుతానికి. వేరే వాళ్ళు మొబైల్స్ అవి కూడా మిస్ అవ్వడం ఉన్నాయి. సో మేము పెర్లీలో మిస్ అయినప్పుడు 4 o'clock వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. అట్లీస్ట్ బీదర్లోనే సరే వచ్చి ఏమైంది అంటే ఆ సిఆర్పిఎఫ్ రావాలి. సిఆర్పిఎఫ్ రాలేదు. మేము ట్రైన్ దిగి అక్కడ గొడవ చేస్తే అప్పుడే వచ్చారు. మేము బయట నుంచి ఉండగా మళ్ళీ ట్రైన్ మూవ్ అవుతున్న టైంలో కూడా కో ప్యాసింజర్ ట్రైన్ ఆపారు. 2 times ఆపారు. చైన్ లాగి ఆపడం జరిగింది. అప్పుడు అలర్ట్ అయ్యి మధ్యలో నుంచి రావడం జరిగింది తప్ప ఆ ముందు వరకు ఎవరైతే రాలేదు. ప్రస్తుతానికి రెస్పాన్స్ అసలు లేదు. వాటర్ లేదు, ఏది లేదు. ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లం గా ఉంది. హ్యాండ్ బ్యాగ్ పోయిందండి 1:30 టైంలో. అందులో గోల్డ్ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉంది. మేము ఖమ్మం వెళ్ళాలి. పడుకున్నామండి. అప్పుడే తల దగ్గర పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ పడుకుంటే ఒక గంట నిద్ర పట్టింది. తర్వాత లేచి చూసేటప్పటికి లేదు. అమ్మ నా హ్యాండ్ బ్యాగ్ లేదు అనేటప్పటికి ఈయన కూడా పైన పడుకుని లేచి వచ్చారు. డబ్బులు, వాచ్, కళ్ళజోళ్ళు, ఆధార్ కార్డులు, ఫోను అన్ని ఉన్నాయండి. 2 to 2:30 లోపల ఇది జరిగిందండి. అప్పుడు అందరూ కూడా ఫుల్ స్లీపింగ్ గా ఉన్నారు. అప్పుడు జరిగిన 20 minutes లో ఒక పోలీసు గాని ఒక రైల్వే సిబ్బంది గాని అందులో లేదు సార్. ఒక టీసీ గానీ మాకు సెక్యూరిటీ లేదు. అక్కడ అన్ని డోర్స్ అన్ని ఆల్ ఓపెన్ గా ఉన్నాయి సార్. మాక్సిమం ఏసీ ట్రావెల్ లో చేసినప్పుడు ఏసీ మేము బుక్ చేసుకుంది ఎందుకు సార్? వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఉంటారనే కదా. మేము సెక్యూరిటీ కోసం మేము చేసుకున్నాం. ఒక్కడ లేదు సార్ సెక్యూరిటీ. ఆ 1 hour లోనే సీసీ కెమెరాలు నాట్ వర్కింగ్ అని చెప్పారు సార్. అంతా కూడా 1 hour లో జరిగిపోయిందండి. రైల్వేలో ఏసీలో బోగిల్లోకి వచ్చిందే భద్రత కోసం. అలాంటి బోగిల్లోనే భద్రత లేకుండా ఉండడం పైన వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. రాకేశ్వర రాధాకృష్ణ.